20 మినిట్స్లో మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. 800 గ్రాముల చికెన్ తీసుకున్నాము. దానికి సరిపడా ఒక గోంగూర కట్ట అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి తర్వాత ఒక 25 నుండి 30 వరకు మిర్చీస్ తీసుకొని దాన్ని మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు వేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఒక కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్ వేసి రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేయాలి. వేసి దాని తర్వాత మనము గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా ఒక కట్ట, అదైతే వేసుకోవాలి. దాని తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న మిక్సీని ఆ పదార్థాన్ని తీసి మళ్ళీ మనము చికెన్లోకి వేసి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మనము పట్టుకునేది ఉంటుంది. సాల్ట్ వచ్చేసి మనము చికెన్ కుక్కర్లో వేసి ఉడికించాం కదా, దాంట్లోనే మనము సాల్ట్ కూడా వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవంతా మొత్తం బాగా కారం చికెన్ పీసెస్కి పట్టే వరకు బాగా కలిపి ఒక 15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. దాని తర్వాత చిన్న కడాయి తీసుకొని 4 మిరియాలు, 2 లవంగాలు, చెక్క, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసి కొంచెం దోరగా వేయించుకొని దాన్ని మిక్సీకి వేసి మనము పట్టుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ని తీసి మళ్ళీ చికెన్లోకి వేసి అది కూడా బాగా కలిపేసి మనం స్టవ్ మీడియం ఫ్లేవర్లో పెట్టుకున్నాము. దాని తర్వాత ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసేసి మన స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గోంగూర చికెన్ రెడీ. దీన్ని మనము చపాతీతో కానీ లేదా రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం గోంగూర వేసాం కాబట్టి దీంట్లో నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు. కాకుంటే మా అబ్బాయి వచ్చేసి సపరేట్గా నిమ్మకాయ వేయి మమ్మీ అన్నందుకు హాఫ్ నిమ్మకాయ వాళ్ళు తినే ప్లేట్లో వేశాను. మామూలుగా గోంగూర వేసాం కాబట్టి పులుపు అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.